ఆదాయం అనా పైసా, ఖర్చులు కొండంత అన్నట్లుగా సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా గొలుసులు అంతరాయాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు నెలకు సరిపోయే బడ్జెట్ ఇప్పుడు 15 రోజులకే హారతి కర్పూరంలా కరిగిపోతోంది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడే ప్రతి వస్తువు ధర పెరగడం సామాన్య మధ్యతరగతి జీవులకు కత్తి మీద సాములా మారింది. సామాన్యుడిపై ధరల పిడుగు. ఉప్పు నుంచి పప్పు వరకు నిత్యావసరాల ధరల పెరుగుదల. కూరగాయలు, గృహోపకరణాల ధరలు పైపైకి. కత్తి మీద సాముల జీవితాలు. తలక్రిందులవుతున్న పేద మధ్యతరగతి బడ్జెట్ కలలు. కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత, ఇలా పలు కారణాలతో సామాన్యుడిపై ధరల పిడుగుపడింది. నిత్యావసర సరుకులు, రవాణా ఖర్చులు, గృహోపకరణాల ధరలు ఇలా అన్నీ భారీగా పెరిగిపోవడంతో మధ్యతరగతి పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. మన దేశమే కాదు, చాలా దేశాలు ఇవే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో ధరల మంటకు అటు పాశ్చాత్య దేశాల్లో ఉద్రిక్తతలే కాకుండా దేశం లోపల రాజకీయ, సామాజిక పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు దాదాపు 112 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ ఎఫెక్ట్ భారత్లో ఇంధన ధరలపై భారీగా పడింది. దీంతో కొన్ని రోజుల్లోనే ఇంధనం సహా నిత్యావసరాలు, కూరగాయలు, రవాణా ఇలా అన్నింటిపైన ధరల పెరుగుదల ప్రభావం పడింది. ధరలు పెరగడం అంటే కొనుగోలు శక్తి మందగించడం, సామాన్యుల జేబుకు చిల్లు పడడమే. ఏ రకంగా ధరలు పెరిగినా వంటింటిపై ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రీటైల్ ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా 4 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ముఖ్యంగా తెలంగాణలో రీటైల్ ద్రవ్యోల్బణం దేశంలోనే అత్యధికంగా 5% పైగా నమోదైంది. వేసవి ఎండలు, పెరిగిన రవాణా ఛార్జీల వల్ల సరుకు రవాణాకు విపరీతమైన ఖర్చులు పెరిగాయి. ఇది కూరగాయలు, ఆకుకూరలు, నిత్యవసర సరుకులైన బియ్యం, పప్పు ధాన్యాలు, వంట నూనె ఇలా అన్నింటిపై పడింది. ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ఫుడ్ వ్యయం పెరిగింది. ఇది బ్రెడ్, పాలు, బిస్కెట్లు లాంటి నిత్యావసరాలపై పడింది. మొన్ననే పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం వల్ల గృహ ఏదైతే వినియోగ వస్తువులు ఉన్నాయో, నిత్యావసర వస్తువులు, సరుకులు, వాటన్నింటి ధరలు భారీగా పెరిగినాయి. ఇప్పటికే కేజీ నూనె 110 నుండి 190 రూపాయలకు చేరుకున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఉప్పులు, పప్పులు, ధాన్యాల రేట్లు ప్రతిదీ ఆకాశానికి అంటుతున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు కూరగాయల రేట్లు, పాల రేట్లు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ సహా పలు సంస్థలు ముడి సరుకుల వ్యయం పెరిగిందనే నెపంతో నిత్యం వాడే సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల ధరలను 3% నుంచి 7% పెంచేశాయి. కొన్ని కంపెనీలు ధరలు పెంచకుండా ప్యాకెట్ పరిమాణాన్ని తగ్గించి కూడా వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. వాహనాలు, గృహోపకరణాల ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఒకప్పుడు పేద, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండే వాహనాల రేట్లు ఇప్పుడు అందనంతగా పెరిగిపోయాయి. కంప్యూటర్ చిప్స్ కొరత, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ల్యాప్టాప్ ధరలు 10 నుంచి 15% పెరిగాయి. మరోవైపు పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా రగులుతున్న యుద్ధ భయాలతో
స్టాక్ మార్కెట్లు షేర్స్ నుంచి పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. దీనివల్ల బంగారం, వెండి ఆభరణాల ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా సప్లై చైన్ దెబ్బతినడం, రవాణా ఖర్చులు పెరగడం సామాన్యుడిని కోలుకోకుండా చేస్తున్నాయి. ఒకవైపు ఆదాయాలు పెరగకపోగా మరోవైపు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడే ప్రతి వస్తువు ధర పెరగడం సామాన్య, మధ్యతరగతి జీవులకు కత్తిమీద సాములా మారింది. ఈ ధరల పిడుగుపాటు నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలానికి తగ్గట్లు సంపాదనతో పాటు స్మార్ట్ బడ్జెట్ ప్లానింగ్ ఎంతో అవసరం. వచ్చే సంపాదనలో 50% ఖచ్చితంగా అవసరమైన వాటికి కేటాయించుకోవాలి. 20% పొదుపు, పెట్టుబడులకు వినియోగించుకోవాలి. ఇక మిగతా 30% అత్యవసరాల కోసం వాడుకోవాలి. ఒకప్పుడు ఈ 30% హోటల్స్, సినిమాలు, షాపింగ్స్ లాంటి లగ్జరీ వినియోగించాలని సూచించేవారు. కానీ కోరికల కంటే అవసరాలే ముఖ్యం కాబట్టి దుబారా ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకుంటే బెటర్ అనేది నిపుణుల సూచన. భారీగా పెరుగుతున్న ఇంటి బడ్జెట్, 10 ఏళ్లలో 40 నుంచి 50% పెరిగిన ఖర్చులు. స్మార్ట్ బడ్జెట్ తోనే ధరల పోటుకు కళ్ళెం. నిత్యావసరాలు, అత్యవసరాలకు ప్రయారిటీ. కోరికలు, లగ్జరీలకు దూరంగా ఉండడం బెటర్. క్యాలెండర్లో తేదీ, నెల మారే కొద్దీ నిత్యావసర వస్తువులు, వంటింటి బడ్జెట్ లెక్కలు కూడా మారిపోతున్నాయి. దీనికి తోడు ఇంధన ధరల సెగ తగులుతోంది. దీంతో జేబుల్లో వేలల్లో డబ్బులు వేసుకుని కిరాణా కొట్టుకు, కూరగాయల మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి. ఏ వస్తువు కొనాలన్నా 100 నోటు సమర్పించుకోవాల్సిందే. కూరగాయల రేట్లు కిలో 100 దాటేశాయి. వంకాయ, బీరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, చిక్కుడు ఇలా ఏది తీసుకున్నా కిలోకి 100 నోటు కావాల్సిందే అంటున్నాయి. వెల్లుల్లి 200, అల్లం 150 నుంచి 200, టమాటా 50 రూపాయలు, వంట నూనె ప్యాకెట్ 160 నుంచి 180 రూపాయల వరకు ఉంది. ఇలా ఏది తీసుకున్నా రేటు ఘాటు తగులుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ నెలకు, ఇప్పుడు మే నుంచి జూన్ నెలకు లెక్కలు తీసుకున్న ధరలు కనీసం 40% వరకు పెరిగాయి. ఇంట్లో వండుకోలేం, పోనీ బయట తిందామా అంటే అక్కడ రేట్లు పెరిగిపోయాయి. అటు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో సామాన్యుడు తినే ప్లేట్ ఇడ్లీ, దోశల ధరలు 20% వరకు పెరిగాయి. కర్రీ పాయింట్లలోనూ రేట్లు 50% పెరిగాయి. ఇదేంటని అడిగితే సిలిండర్లు దొరకడం లేదు, బ్లాక్లో తీసుకొచ్చి హోటల్ నడుపుతున్నామంటారు. ఇటు ఇంట్లో వండుకుందామన్నా గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగి కూర్చుంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 29 రూపాయల వరకు పెరిగింది. 2016 నుంచి 2026 ఈ 10 ఏళ్లలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. 2016లో లీటర్ పెట్రోల్ ధర 65 నుంచి 70 రూపాయలుంటే ఇప్పుడు 110 రూపాయలు దాటేసింది. గ్యాస్ సిలిండర్ 550 రూపాయల నుంచి 1150 రూపాయలకు పెరిగింది. తులం బంగారం 30,000 నుంచి 1,40,000 రూపాయలకు చేరింది. 10 ఏళ్లకు ముందు 100 నుంచి 200 రూపాయలుగా ఉన్న డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇప్పుడు 500 రూపాయలు. మెడిసిన్, ఇంజనీరింగ్ ఫీజులు 100 నుంచి 150% పెరిగాయి. అలాగే సామాన్య పేద జనాలు ఈ ధరాభారం కింద విపరీతమైన నలిగిపోతున్నటువంటి వాతావరణం ఉంది. అది మరింత తీవ్రతరం అవుతుంది. అది ఎవరి చేతిలో లేదు కంట్రోల్ చేయడం కూడా. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగి, సీజ్ఫైర్ కుదిరి, అమెరికా వెనక్కి వెళ్లిపోయి, ఇరాన్ కూడా వెనక్కి తగ్గి, యుద్ధం ఆగినా, హోర్మోస్ తెలుసుకున్నా ఇప్పుడల్లా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఈ సమస్య ధరాభారం కొనసాగుతుంది. చాలా పెద్ద ఉపద్రవంగా ఉన్నది ధరల పెరుగుదల అనేది. ప్రజల జీవితాల్లో తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది అన్నది నిజం. దీన్ని పరిష్కారం చేయడానికి చాలా మార్గాలు మనం ఎంచుకోవాల్సి ఉంది.
ఈ లోపుగా అయితే సమస్యలు చాలా తీవ్రంగానే ఉంటాయన్నది నిజం. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కోవడానికి దేశం మొత్తంగా సమాయత్తం కావాలి. ఈ విధంగా సమాయత్తం చేయడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజల్ని ఒక తాటి మీద నడిపించే విధంగా ప్రభుత్వం కూడా ప్రజలకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సొంతిల్లు ఉన్నవారు కొంతవరకు సేఫ్. అదే పట్టణాలు, సిటీల్లో అద్దె ఇళ్లలో ఉండి నెల జీతంతో గడపాలంటే వారికి ఈ బడ్జెట్ పెద్ద పద్మ వ్యూహంతో సమానమే. పైగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, భవిష్యత్ కోసం పొదుపు వంటి ఎన్నో టార్గెట్లు ఉంటాయి. ఇది జూన్ నెల కావడంతో సాధారణ నెలవారీ బడ్జెట్కు పిల్లల స్కూల్ అడ్మిషన్లు, బుక్స్, యూనిఫామ్స్, స్కూల్ లేదా కాలేజీ ఫీజులు ఇలా ఒకేసారి అదనపు భారం పడుతోంది. నిత్యావసరాలకు, ఈఎంఐలకు, అద్దెలకు సంపాదించిన సొమ్మంతా సరిపోతోందని సామాన్యుడు వాపోయే పరిస్థితి ఇప్పుడు. బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణాల టికెట్ల ఛార్జీలు కూడా భారీగానే పెరిగాయి. తిందామంటే తిండి గింజల ధర ఎక్కువ, తిరుగుదామంటే ఇంధనం భారం, దాచుకుందామంటే బంగారం రేట్లు పెంపు. ఇలా అన్ని రంగాల్లోనూ ధరల పిడుగుపడడంతో పేద మధ్యతరగతి జీవి నిరంతరం సర్దుబాటు మంత్రంతోనే రోజులు వెళ్లదీస్తున్నాడు.